ఆహా, తీస్తానే. నేరుగా నేనే కదా ఉండేది. నా ముక్కులోకి నేరుగా పోతుంది వాసన, గమగమలాడుతుంది. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు గార్లిక్ చికెన్ చేయబోతాము. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టిన గార్లిక్, ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకునేవి, సన్నగా తరిగిన తక్కాలీలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, మనం లెమన్ ఒకటి పెట్టుకుని ఉన్నాము. ఇవి యూజ్ చేసి గార్లిక్ చికెన్ చేయబోతాం. మన గార్లిక్ చికెన్కి చిన్న చిన్న పీసులా కొట్టించుకొచ్చినాము. తలలు బాగా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు గార్లిక్ చికెన్కి సెట్ పెట్టుకున్నాం. సమురు పోసుకున్నాం, శనగ సమురు. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. మనం గార్లిక్ చికెన్కి ఫస్ట్ గార్లిక్ వేసుకున్నామంటే బాగా రోస్ట్ అవుతుంది. బాగా గార్లిక్ కొద్దిగా కలర్ మారింది. ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకున్నాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్న తక్కాలి, 2 తక్కాలి వేసుకున్నాం. మనం ఉప్పు కొద్దిగా వేసుకున్నాము. పెట్టి ఒక 2 నిమిషాలు మూసి పెట్టినామంటే తక్కాలి బాగా మరిగిపోతుంది. మనం 2 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూద్దాం ఎలా ఉందని. బాగా మరిగి వచ్చేసిందండి తక్కాలి. ఇంకా మనం చికెన్ వేసి కలుపుకోవాలి. మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. చిన్న చిన్నగా తరిగి వేసుకొచ్చుకున్నాం. బాగా మన గార్లిక్ చికెన్కి సూపర్గా ఉంటుంది. బాగా ఇక్కడ మూత పెట్టి బాగా మరగనిద్దాం. పసుపు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కారం కొద్దిగా, అన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించినామంటే మన చికెన్ రెడీ అయిపోతుంది. మన చికెన్ 10 నిమిషాలు అయిపోయింది. మూసి పెట్టి ఎత్తి మూత తీసి కలపది చూద్దాం. ఉప్పు కారం అంతా ఎలా ఉందని చూసి బాగాలేదంటే కొద్దిగా వేసుకున్నాం. పర్ఫెక్ట్గా వచ్చేసింది. టేస్ట్ అదిరిపోతూ ఉంది. చికెన్ చూస్తేనే తినేద్దామా అనిపించేలా ఉంది. మన చికెను ఉడకను గుమ్మగుమ్మలాడుతూ ఉంది. ఆహా, తీస్తానే. నేరుగా నేనే కదా ఉండేది. నా ముక్కులోకి నేరుగా పోతుంది వాసన, గమగమలాడుతుంది. అంతేనండి, బాగా ఉడికిపోయి రెడీ అయిపోయి వచ్చేసింది. మనం ఫైనల్ టచ్గా కొత్తమల్లి పైన వేసుకొని బాగా ఇలా లెమన్ కొద్దిగా పిండేసి ఒక నిమిషం మూసి పెట్టి దించేస్తే
పక్కాగా మన గార్లిక్ చికెన్ రెడీ. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంది. ఇంకా అంటే అండి 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా మనం దించి 10 నిమిషాలు పక్కన పెట్టేసినామంటే అట్నే పైన వేసిన లెమను కొత్తమల్లి ఈ గార్లిక్లో దిగి కలపకుండా అట్నే పెట్టేయాలి 10 నిమిషాలు. చాలా టేస్ట్గా ఉంటుంది మన చికెన్. మన గార్లిక్ చికెను ఎలా వచ్చిందో తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండంగా వచ్చేసింది అది మన గార్లిక్ చికెన్. చూసారా? ఆహా, రుచి ఎలా ఉందో చూసి చెప్తా. ఈ గుమ్మగుమ్మ వాసనలకి చెయ్యి పరిగెత్తాది, ఉడుకు ఒక పక్క. ఆహా, మన గార్లిక్ చికెన్ ఘాటుగా కారంగా సూపర్గా అంత బాగుంది. ఎక్సలెంట్. మన చికెన్లో గార్లిక్ ఫ్లేవర్ అంత బ్రహ్మాండంగా దిగి ఉండదు. టేస్ట్ అంటే అదిరిపోతూ ఉంది.